ఒక పేదవాడు ఎంత దూరం వెళ్ళగలడో మీకు తెలుసా? ఒక పిల్లవాడి నిశ్శకు, భక్తికి బాబా ఎలా ప్రతిస్పందించారో వినండి. బాబా మీద నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించిన ఒక చిన్నారి కథ ఇది. ఈ కథ మిమ్మల్ని కదిలించక మానదు. ఒక పేద ఇంట్లో జన్మించిన రఘు అనే చిన్నారి, తండ్రి లేక తల్లి చేసే కూలీ పనితో పెరిగాడు. చిన్ననాటి నుంచే తల్లి ఒకే మాట చెప్పేది, రఘు, మనం పేదవాళ్లం కానీ బాబా ఉన్నాడు. నీవు ఓ మంచి మనిషివి అవ్వాలి, బాబా దయ ఉంటే ఏదైనా సాధ్యమే. రఘు రోజు స్కూల్కి వెళ్తాడు, కానీ మధ్యాహ్నం భోజనం లేకపోయినా ఏడ్చేవాడు కాదు. రాత్రిళ్ళు కొంతకాలంగా తల్లి ఆరోగ్యం బాగాలేదు. ఇంట్లో మందులకైనా డబ్బు లేదు. ఓ రోజు రఘు దగ్గర ఇంటి పక్కనే ఉన్న సాయి బాబా మందిరానికి వెళ్ళి చేతులు జోడించి కన్నీళ్లతో బాబా చెంత ప్రార్థించాడు. బాబా, మా అమ్మని కాపాడండి, మీరు ఒక్కసారి చూడండి చాలు అని ఏడుస్తుంటే అక్కడికి ఓ తెల్ల బట్టల వృద్ధుడు వచ్చి అతనితో మృదువుగా అన్నాడు, బిడ్డా, భయపడకు, నీ తల్లి క్షేమంగా ఉంటుంది. నీవు భక్తితో బ్రతికితే బాబా నీకు మార్గం చూపుతాడు. ఆయన వెళ్ళిపోయారు. రఘు తల తిప్పి చూస్తే ఎవరూ కనిపించలేదు. ఆ రాత్రే తల్లి పరిస్థితి మెరుగవుతుంది. పొరుగువాళ్లు సహాయం చేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. రఘు మాత్రం అప్పటినుండి ప్రతిరోజు బాబాను ధ్యానం చేస్తూ చదువు మీద దృష్టి పెట్టాడు. కాలం మారుతుంది. ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసి రఘు ఉద్యోగాన్వేషణలోకి వచ్చాడు. ఎన్నో ప్రతికూలతలు ఎదురైనా బాబా మీద విశ్వాసంతో ముందుకు సాగాడు. ఒకరోజు అతనికి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. నల్ల షర్ట్, పాత బూట్లతో వెళ్ళినా ముఖంలో వెలిగే విశ్వాసంతో ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యాడు. మొదటి జీతంతో రఘు బాబా మందిరానికి వెళ్లి నెమలి పింఛంతో అలంకరించి ముక్త కంఠంతో ఓం సాయినాథాయ నమః అన్నాడు. అతను ఇప్పుడు ఒక పెద్ద సంస్థలో ఇంజనీర్. తల్లి ఆరోగ్యం కుదిరింది. తాను చిన్ననాటి స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. కాని అక్కడే ఆగలేదు. ప్రతి నెలా తన జీతంలో కొంత విరాళం పేద పిల్లల చదువు కోసం విరాళం ఇస్తున్నాడు. ఎందుకంటే అతని జీవితాన్ని మార్చింది ఒక్క మాటే, శ్రద్ధ, విశ్వాసం. సాయిబాబా మహిమ అనుభవించినవారు మర్చిపోలేరు. ఆయన మన చేతి పట్టుకున్నప్పుడు మనం జారిపోవడం అసాధ్యం. కాని మనం మన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే బాబా ఎప్పటికీ చూస్తూనే ఉంటాడు. మనం అడగకముందే మనం అర్హులం అనే భక్తిని పరీక్షిస్తాడు. ఆయన దయ ఒకదానిని కాదు, అది ఒక అద్భుతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.